బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యామ్ లో మొదటి స్టాప్ లాక్ గేట్ ను విజయవంతంగా అమర్చారు అధికారులు. నీటి ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేట్ అమర్చి నీటి ప్రవాహాన్ని కట్టడి చేశారు. మిగిలిన గేట్స్ ను సాయంత్రంలోగా ఇన్స్టాల్ చేస్తామన్నారు ఇంజనీర్స్. ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని అధికారులు తెలిపారు. ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ టాస్క్ ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అధికారులు సంబరాలు చేసుకున్నారు. మొత్తం 3 భాగాలుగా స్టాప్ లాక్ గేట్లను అమర్చనున్నారు. మొదటి స్టాప్ లాక్ గేట్ను సక్సెస్ఫుల్ గా అమర్చడంతో సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమిష్టిగా పనిచేసి విజయం సాధించారన్నారు. నీటిలో స్టాప్ లాక్ ఇన్స్టాల్ చేయడం పెద్ద సవాలుగా మారిందని, అయినప్పటికీ కార్మికులు విజయవంతంగా స్టాప్ లాక్ గేటు అమర్చగలిగారని కొప్పల్ జిల్లా మంత్రి శివరాజ్ అన్నారు. తుంగభద్ర ఆయకట్టుదారులందరికీ నమస్కారం. శుభవార్త. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలుపుతున్నాం. ఈ రోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరించాలని, సహకరిస్తాడని ఆశిద్దాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బోర్డులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు, కన్నయ్య నాయుడు వరకు, కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆ 2, 3 గేట్లను కూడా ఎట్లానే ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రాగలిగింది. ఫస్ట్ 30 టన్నుల పైన గాల్లో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వెయిట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఫస్ట్ గేట్ ని అయితే ఇంజనీర్స్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక మిగతా పనులు ఎప్పటి వరకు అయ్యే అవకాశం కనిపిస్తోంది యోగానంద్? తుంగభద్ర 19వ గేట్ కొట్టుకుపోయిన తరుణంలో ఇవాళ అధికారులు కీలక ఏదైతే శుభవార్త కూడా రైతులకు అందించారు. 19వ నెంబర్ గేట్ కొట్టుకొని పోయిన తర్వాత ఇవాళ ఫస్ట్ గేట్ ను విజయవంతంగా కూడా అమర్చి రైతులందరికీ తీయని కబుర్లు అందించారు. అయితే గత రాత్రి పొద్దుపోయిన తర్వాత 11 గంటల సమయంలో మొదటి గేట్ విజయవంతంగా పూర్తి చేయడంతో అధికారులు సంబరాలు చేసుకున్నారు. మిగతా 4 గేట్లకు సంబంధించి కూడా పనులు రాత్రే పూర్తి కావాల్సి ఉంది. కాకపోతే అధికారులు, సిబ్బంది తీవ్రంగా అలసిపోయి ఉండటంతో అది ఇవాళ సాయంత్రానికి లోపల పూర్తిగా వాయిదా పడింది. ఇవాళ సాయంత్రానికి కూడా అది పూర్తి కంప్లీట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. మిగిలిన 4 గేట్లు కూడా మొదటి గేటు చాలా కష్టతరమైంది, దాన్నే పూర్తి చేయడంతో మిగిలిన 4 గేట్లు కూడా ఇవాళ సాయంత్రంలో ఖచ్చితంగా వీటిని పూర్తి చేయాలనే పద్ధతులతో ఉన్నారు. కాకపోతే అలసిపోవడంతో కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఇవాళ సాయంత్రంలో పూర్తి చేసే అవకాశం ఉందంటే కూడా భావిస్తారు. దీనికి చంద్రబాబు నాయుడు కూడా ఇంజనీర్లను, అధికారులు కూడా అభినందించారు. ఎంతో కష్టపడి మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చరిత్రలో కూడా పారుతున్న నీటిలో కూడా దీనిని పూర్తి చేయడం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా వారు కొనియాడారు. ఇటు అధికారులను మంత్రి పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా అభినందించడం తెలుస్తోంది. ఎంత చూస్తూ ఉంటే ఇవాళ సాయంత్రానికి కూడా మిగిలిన 4 గేట్లు కూడా పూర్తి చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రసన్న. థ్యాంక్ యూ యోగానంద్.